ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆలోచన అలాంటిది ఏం లేదు సార్. అతను కరెక్ట్ పర్సన్ అంతే. సరే తీసుకో డబ్బు. చూస్తాను సార్. ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఫాలో కావాలి. అది నేను అవుతాను సార్. మంచిది. భావన, వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ మనకి ఇన్ఫర్మేషన్గా దొరికింది. ఐ కాంట్ ఎక్స్పెక్ట్. నేను అస్సలు ఊహించలేదు. ఇదిగో ఇచ్చుడు డాక్యుమెంట్స్, పేపర్స్, 250 కోట్ల ఆస్తిని, సొంత ఆస్తుల్ని శ్రీమతి రాజేశ్వరి గారు స్వయానా రాయించిన ఆస్తి పత్రాలు. రాజేశ్వరి దేవి గారికి కూతురు అను అంటే ప్రేమ, అల్లుడంటే ఇంకా ప్రేమ. చూసావా భావన, మన ఇండియన్ సొసైటీలో ఏ తల్లిదండ్రులైనా వారసత్వంగా పిల్లలకి ఆస్తులు పంచిస్తారు. ఇక్కడ రాజేశ్వరి దేవి గారు కూడా తన యావదాస్తిని అను కార్తీక్ల పేరు మీదనే రాశారు. మేడం, మీరు తప్పు చెప్తున్నారు. రాజేశ్వరి దేవి గారు ఆస్తి మొత్తాన్ని వీళ్ళ పేరు మీద రాయలేదు. అదే కదా నా డౌటు. అవును మేడం. ఎస్, ఇదే ప్రశ్న ఈ కేసుకి కీలకంగా మారుతుంది. అసలు వీలునామా గనక కనబడకపోయి ఉంటే నాది కూడా ఇదే సందేహం. బయట ప్రపంచానికి తెలియని వీలునామా పత్రాలు కార్తీక్ రూంలో కనిపించాయి. వెలుగులోకి రాని వీలునామా పత్రాలు, స్వయంగా రాజేశ్వరమ్మ రాయించుకున్న వీలునామా పత్రాలు, మరి సంతకాలు, రిజిస్ట్రేషన్ మాత్రం అవ్వలేదు. ఈ డాక్యుమెంట్స్ ని ఎందుకు రాయించినట్టు, ఎవరు తయారు చేయించినట్టు, ఈ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మేడం, సుందరి కూతురు పేరు మీద వీలునామా ఉంది. గార్డియన్ గా సుందరి ఉంది కదా, సుందరిని మనం అనుమానించవచ్చా? అదే కదా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. పల్లవి పేరు మీద అంత ఆస్తి ఎందుకు రాసింది? పల్లవి ఏమో తన కూతురు కాదు, మనవరాలు కాదు. సుందరి ఇంత ఆస్తికి గార్డియన్ గా ఉంది. రాజేశ్వరి దేవి గారే సుందరిని గార్డియన్ గా పెడితే ఈ డాక్యుమెంట్స్ అంటే పల్లవి పేరు మీద రాజేశ్వరి గారే స్వయానా ఎందుకు రాయించినట్టు, అదే మిస్టరీగా ఉంది. భయంకరమైన మిస్టరీ. దాన్ని ఇప్పుడు మనం ఛేదించాలి. నిజం మేడం, 1-2 కోట్లు కాదు, అంత ఆస్తిని కూతురికి కాకుండా వేరే వాళ్లకు రాయడం అంటే, ఒకవేళ సుందరి ఏమన్నా రాజేశ్వరి దేవి గారితో బలవంతంగా సంతకాలు చేయించి ఉండొచ్చు కదా. హాస్పిటల్లో ఉన్న రాజేశ్వరి దేవితో సుందరినే తనకు అనుకూలంగా డాక్యుమెంట్ ని రాపించేసి ఉండొచ్చు కదా మేడం. సుందరి పేరు మీద ఆస్తి రాయించడానికంటే ముందే రాజేశ్వరి దేవి తన కూతురు అనుకి ఆస్తి రాయాలని డాక్యుమెంట్స్ రెడీ చేయించింది. కూతురికి రావాల్సిన కోట్ల ఆస్తి ఎవరికో ఎలా వెళ్తుంది? భావన, ఈ కేసులో మనకి కనబడేది, వినబడేది కరెక్ట్ కాదు. ఆ సుందరినే స్పెషల్గా ఆమెకే తెలియని పద్ధతిలో ఇంట్రోగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కార్తీక్ అనుల ఆస్తిని వాళ్ళు దక్కించుకునేలోపే సుందరి రాజేశ్వరి దేవి గారిని చంపేసినట్టుంది మేడం. ఏది ఏమైనా గుండెకాయ లాంటి ఆధారం మన గుప్పెట్లో ఉంది. ఈ ఆధారాల్ని ఆధారంగా చేసుకుని తీగల్లాగి డొంక మొత్తం కదిలిస్తాను. ఏంటను మేడం, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది? ఆ ప్రమాదాన్ని నువ్వు తప్పించావు. లేకపోతే ఈ పాటికి మనిద్దరి శవాలు రోడ్డు మీద చల్లా చెదరయ్యేవి. అవసరమా? అవసరమే.
నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనేది నాకు అవసరమే. మీకు అవసరమైనంత మాత్రాన నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరనేది నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను మేడం. నేనెందుకు చెప్పడం లేదు అన్న విషయం ఇప్పుడు నేనెంత చెప్పినా మీకు అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ లో మీరున్నారు. రోడ్డు మీద ఆ కారు అంత స్పీడ్ గా ఎందుకు పోతుందో కనీసం మీకైనా అర్థం అవుతుందా మేడం? 100, 120 పిచ్చి పట్టిన వాళ్ళు కారు తోలితే ఎలా ఉంటుందో అలా ఉంది మీ డ్రైవింగ్. నా డ్రైవింగ్ గురించి ఎక్కువ మాట్లాడుకో. ఐ నో పర్ఫెక్ట్ డ్రైవింగ్. వాట్ డు యు నో? ఇట్స్ ఎ బ్యాడ్ డ్రైవింగ్. కార్లో ఎక్కి కూర్చున్నాక నీ ప్రతాపం చూపిస్తున్నావు. అది గొప్ప అనుకుంటున్నావా? చెప్తావా లేదా అంటూ నువ్వు స్పీడ్ గా ర్యాష్ గా పోనిస్తుంటే నా కంటికి నువ్వెలా కనిపించావో తెలుసా? ఒక చిన్న పిల్లలాగా, ఇమ్మెచ్యూర్డ్ గర్ల్ లా కనిపించావు. స్టాప్ ఇట్. నువ్వు చెప్తుంటే వింటున్నాను కదా అని తెగ రెచ్చిపోయి చెప్తున్నావు. ఎస్, నేను కావాలనే ర్యాష్ డ్రైవింగ్ చేశాను. నువ్వు హ్యాండ్ బ్రేక్ వేసుండకపోతే మనం చచ్చి ఇప్పటికీ కొన్ని గంటలయ్యేది. అదే ఎందుకు ఇంత పట్టుదల, మొండితనం ఏ? నేను నువ్వెంత అడిగినా నా కడుపులో పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరనేది చెప్పనంటున్నాను కదా. చెప్పనంటే వదిలేయాలి, అంతేకాని పిచ్చి పట్టిన దానిలా బిహేవ్ చేసి నీలా ప్రాణాలు తీయకూడదు. నువ్వు నడిపే ఆ స్పీడ్కి నా గురించి నేను భయపడలేదు, నీ గురించి భయపడ్డాను. నీకేమైనా అవుతుందేమో అని టెన్షన్తో నేను చచ్చిపోయాను తెలుసా? హాహాహా, బ్రహ్మాండంగా నటిస్తున్నారు మేడం. సూపర్. మీ గురించి కాకుండా నా గురించి ఆలోచిస్తున్నారు అన్నారే, ఆలోచించే ఉంటారు. అను చచ్చిపోతే ప్రశాంతంగా హాయిగా బ్రతకొచ్చు అని ఆలోచించుంటారు. అవును మేడం, మీరు ఎంత అడిగినా తండ్రి పేరు చెప్పడం లేదని మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి మిమ్మల్ని స్వర్గధామం చేర్చాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు మిస్ అయ్యుండొచ్చు, బట్ ఇంకొకసారి మిస్ అవ్వకుండా జాగ్రత్త పడతాను. అను మేడం, మీ ఆలోచన మార్చుకోండి, మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి ప్లీజ్. ఇది పద్ధతి కాదు. నటించకు సుందరి. నీకు నా మీద ప్రేమ లేదు, నీకు నా మీద గౌరవం లేదు. ఉన్నట్టుగా ఇప్పటి వరకు నటించింది చాలు. ఫైనల్గా నీ మనసులో నువ్వు కోరుకున్నట్టుగా నా శవానికి దండ వెయ్యలేదు. మేడం, అవే మాటలు మేడం. నేను అలా కోరుకునేదాన్ని కాదు. అందరూ బాగుండాలని ఆలోచన ఉన్నదాన్ని నేను. నన్ను, నా మనసుని మీరు అర్థం చేసుకోరా? బబ్బబ్బా, ఏం నటిస్తున్నారు సుందరి మేడం. మీ పర్ఫార్మెన్స్ చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏం రావు సుబ్బు, ఇన్ఫర్మేషన్ తెచ్చావా? తెలియదండి. అదేంటయ్యా, ఆ కానిస్టేబుల్కి డబ్బులు ఇచ్చావు కదా? ఇచ్చాను సార్. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను చేత కొట్టాడు సార్. హే, ఏం మాట్లాడుతున్నావయ్యా? కానిస్టేబుల్ నిన్ను చేత కొట్టడం ఏంటి? వాడు మామూలుగా చేత కొట్టలేదు సార్. క్యాజువల్గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఏమైందని అలా అడిగాను. హే, మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడు సార్. వాడు నన్ను గుర్తుపట్టలేదా, గుర్తుపట్టనట్టు నటిస్తున్నాడా అని, ఫ్రెండే కదా అని భుజం మీద చెయ్యేశాను. పిచ్చగొట్టుడు కొట్టి అప్పుడు చెప్పాడు సార్. ఏం చెప్పాడు? సార్, ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ లేడీ అంట సార్. షీ ఈజ్ వెరీ పవర్ఫుల్ లేడీ అంట సార్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. లంచం అన్నా, పైరవీలన్నా ఉతికి మడత పెడుతుందంట సార్. మన కేసు లేడీ ఆఫీసర్ కప్పచెప్పారా? ఆమె వివరాలు తెచ్చావా? ఏంటో అలా భయపడుతున్నావు? సార్, ఆమె పేరు చెప్తేనే నేరస్తులకు జ్వరాలు వస్తాయంట, గజ దొంగలు గజగజ వణిగిపోతారంట, మర్డరిస్టులకు మలేరియా, కరోనా 2 ఒకేసారి అటాక్ అవుతాయంట సార్. ఏంటయ్యా, ఆమె గురించి నువ్వు మరీ ఓవర్గా చెప్తున్నావు అనిపించడం లేదు? లేదు సార్, ఈ మాట ఎవరో చెప్తే నేను నమ్మకపోయేవాడిని.
స్వయానా నా చేతులతో డబ్బులు ఇస్తే ఆ కానిస్టేబుల్ చెప్పాడు. కానిస్టేబుల్ నీ ఫ్రెండే అన్నావు, మరి వాడెందుకు నీ మీద చేయి చేసుకున్నాడు? వాడి భయం వాడి సార్. నేనేమో మనోడు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాడని అందరూ ఉండగానే వాడి జేబులో డబ్బులు పెట్టాను సార్. ఇలాంటి విషయాలు ఆవిడికి తెలిస్తే వెంటనే సస్పెండ్ చేస్తుందంట సార్. అప్పుడు మనోడికి భయం వేసి నాకు భజన చేశాడు సార్. భలే టెన్షన్ న్యూస్ చెప్పావు కదయ్యా. ఇప్పుడెలా? స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే మనం ఆలోచించాలి కదా. 2 రోజులు ఆగాలి సార్. 4 రోజులు